హాయ్ గైస్ ఈరోజు మనం బ్రీజా గురించి దాని వేరియంట్స్ గురించి దాని ప్రైసింగ్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం అండ్ ఏ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ కూడా తెలుసుకుందాం. బ్రీజా బేస్ మోడల్ ఎల్ఎక్స్ఏ వచ్చేసి 8,69,000, అలాగే విఎక్స్ఏ వచ్చేసి 9,75,000, అలాగే జెడ్ఎక్స్ఏ వచ్చేసి 11,26,000, అలాగే జెడ్ఎక్స్ఏ ప్లస్ వచ్చేసి 12,55,000. ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ అన్ని ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. అలాగే బ్రీజా ఎల్ఎక్స్ఏ మోడల్లో ఆటోమేటిక్ ఉండదు, అదే విఎక్స్ఏ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రీజా ఆటోమేటిక్ వేరియంట్ విఎక్స్ఐ మోడల్ ప్రైస్ వచ్చేసి 11,15,000, అలాగే జెడ్ఎక్స్ఐ మోడల్ ఆటోమేటిక్ ప్రైస్ వచ్చేసి 12,66,000, అలాగే జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆటోమేటిక్ ప్రైస్ వచ్చేసి 13,98,000. ఇప్పుడు మనం ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. బ్రీజాలో 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉంటాయి, ఒకటి పెట్రోల్ ఇంజన్, ఒకటి సిఎన్జి ఇంజన్. ఈ పెట్రోల్ ఇంజన్ లో 2 టైప్స్, ఒకటి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, ఒకటి మైల్డ్ హైబ్రిడ్. ఇక్కడ మీరు న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, మైల్డ్ హైబ్రిడ్ అండ్ సిఎన్జి యొక్క టార్క్ ఫిగర్స్ అండ్ పవర్ ఫిగర్స్ చూడొచ్చు. బ్రీజా యొక్క డైమెన్షన్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎల్ఎక్స్ఐ లో ఏం ఫీచర్స్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అన్ని వస్తున్నాయి. దానితో పాటు సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ లైన్స్, డే నైట్ ఐఆర్వీఎం అండ్ ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ అన్లాక్, ఐసోఫిక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ హిల్ స్టార్ట్ అసిస్ట్ కూడా వస్తున్నాయి. ఫంక్షనల్ ఫీచర్స్ కి వచ్చేసరికి ఆల్ పవర్ విండోస్, స్టిల్ స్టీరింగ్, ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, 60/40 స్ప్లిట్ విత్ రేర్ సీట్ అండ్ ఆర్మ్రెస్ట్, రేర్ ఏసీ వెంట్స్ కూడా వస్తున్నాయి. వీటితో పాటు 16-inch స్టీల్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటీనా, బాడీ కలర్డ్ బంపర్స్, డోర్ హ్యాండిల్స్ అండ్ ఓవర్ వింగ్స్, ఆయిల్ రిలేటెడ్ ఫీచర్స్ కూడా వస్తున్నాయి. ఎల్ఎక్స్ఐ నుండి విఎక్స్ఐ కి అప్గ్రేడ్ అయ్యే కాస్ట్ వచ్చేసి 1,06,000. ఈ 1,06,000కి విఎక్స్ఐ లో వచ్చిన ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. విఎక్స్ఐ వేరియంట్ లో రేర్ డిఫాగర్, ఎలక్ట్రానికల్ ఫోల్డబుల్ ఓఆర్వీఎంస్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఆటో ఏసీ, అడ్జస్టబుల్ రేర్ హెడ్ రెస్ట్, అలానే 7-inch టచ్ స్క్రీన్ కూడా వస్తుంది. యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో వచ్చేసి వైట్ అండ్ స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. మనం పెట్టే 1,06,000కి ఇవి వర్త్ కాదు. సో ఎల్ఎక్స్ఐ నుండి విఎక్స్ఐకి అప్గ్రేడ్ అవ్వడం నాట్ ఏ గుడ్ చాయిస్. నెక్స్ట్ జెడ్ఎక్స్ఐ వేరియంట్. విఎక్స్ఐ నుండి జెడ్ఎక్స్ఐకి అప్గ్రేడ్ అయ్యే కాస్ట్ వచ్చేసి 1,51,000. ఈ జెడ్ఎక్స్ఐ వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ తో వస్తుంది, సో మైలేజ్ అనేది చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఈ జెడ్ఎక్స్ఐ వేరియంట్ లో మనకి స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా ఎంగేజ్ అయ్యి ఉంటుంది. మనం బట్టే 1,51,000కి మనకి ఇంజన్ మారుతుంది అండ్ ఫీచర్స్ వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ ఫంక్షన్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, అలాయ్ వీల్స్ అండ్ రూఫ్ రైల్స్ వస్తున్నాయి. ఆల్సో రేర్ పార్కింగ్ కెమెరా, రేర్ వైపర్, బ్లాక్ బ్రౌన్ ఇంటీరియర్, ఆర్కమిస్ ఆడియో సిస్టమ్ అండ్ సన్ రూఫ్ కూడా వస్తుంది. అలానే క్రూజ్ కంట్రోల్, టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ విత్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఫీచర్ కూడా వస్తుంది. మనం పెట్టే 1,51,000 పూర్తిగా జస్టిఫై చేస్తుంది. సో ఎల్ఎక్స్ఐ నుంచి విఎక్స్ఐ కన్నా ఎల్ఎక్స్ఐ నుంచి జెడ్ఎక్స్ఐకి అప్గ్రేడ్ అవ్వడం చాలా బెటర్ ఆప్షన్. ఇప్పుడు ఫైనల్ వేరియంట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ గురించి తెలుసుకుందాం. జెడ్ఎక్స్ఐ నుంచి జెడ్ఎక్స్ఐ ప్లస్ కి అప్గ్రేడ్ అయ్యే కాస్ట్ వచ్చేసి 1,32,000. ఈ 1,31,000కి మనకి ఫీచర్స్ వచ్చేసి 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. నెక్స్ట్ ఆర్కమిస్ సరౌండ్ సౌండ్ వస్తుంది. అలానే ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, 360-degree పార్కింగ్ కెమెరా, ఆటో టైమింగ్ ఐఆర్వీఎం, మెషిన్ అలాయ్ వీల్స్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, అంబియంట్ లైటింగ్. ఒక 80-85% వరకు మనం పెట్టిన అమౌంట్ ని జస్టిఫై చేస్తాయి ఈ ఫీచర్స్ అనేవి. వాల్యూ ఫర్ మనీ వైజ్ గా చూస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి ఎల్ఎక్స్ఐ బేస్ వేరియంట్ వస్తుంది. నెక్స్ట్ జెడ్ఎక్స్ఐ వేరియంట్స్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద మనీ జస్టిఫై చేస్తుంది. నెక్స్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆల్మోస్ట్ 80-85% వరకు మనం పెట్టిన డబ్బులని వాల్యూ చేస్తుంది. పిఎక్స్ఐ వేరియంట్ అనేది 50-55% వరకే మనం పెట్టిన డబ్బుల్ని జస్టిఫై చేస్తుంది. ఈ బ్రీజా అనేది 10 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.